మేము సంగారెడ్డి నుంచి వచ్చినాము. లాస్ట్ 15 years నుంచి ఇక్కడ విజిట్ చేస్తున్నాం టెంపుల్. చాలా చాలా మంచి జరుగుతుంది టెంపుల్కి వచ్చినప్పుడల్లా. My name is Darsh. I came from Pebble City. I am from Bihar. This temple is very nice. It is a good place to visit on weekends. It's our second time coming here and it's a very good place. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా మహాగణపతి అనుగ్రహ ఉమామహేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాద సిద్ధ్యర్థం ఇక్కడ మన ఉమ్మడి మెదక్ జిల్లా అనగా సంగారెడ్డి జిల్లా పటంచెరు మండల్ రుద్రారం గ్రామ శివారులో గణేష్ గడ్డ అయితే ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి ఆ సిద్ధి వినాయక స్వామి ఈ అందరికి తెలిసినటువంటి విషయమే. 500 సంవత్సరాల పూర్వము స్వయంభుగా వెలిసినాడని శాస్త్రయుక్తంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఇన్ని సంవత్సరాలలో కంటే ఈ సంవత్సరం అధికంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అయితే ఈ శోభకృతనామ సంవత్సరములో అందరూ భక్తులకు కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, అలాగే మంచి వర్షాల గురించి మంచి పంటలు వండి రైతులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి అనుగ్రహము, ఈ యొక్క పార్వతీ పరమేశ్వర స్వామి ఆశీర్వాదము నిండుగా ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఆలయంకు ఎలాంటి ఇబ్బందులున్నా, ఒకటి కళ్యాణము కాలేదని చింతతో ఉండి కూడా ఇక్కడికి వచ్చి అయ్యా స్వామి మాకు కళ్యాణం జరగలేదు, మేము ఇక్కడ ప్రదక్షిణలు చేసుకుంటాం 108 ప్రదక్షిణలని ఆ యొక్క నమ్మకంతోని ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసుకొని ఆ యొక్క సిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదము తీసుకుంటున్నారు. అలాగే సంతానం లేని వాళ్ళు అలాగే 108 ప్రదక్షిణలు చేసి సంతానం పొందుతున్నారు. కావున నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరపబడుతున్నది. కావున సామూహిక వ్రతాలు, సామూహిక హోమాలు, సామూహిక అభిషేకములు కూడా మన ఆలయంలో జరపబడుతున్నాయి. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క సాక్షాత్ శ్రీ సిద్ధి వినాయక స్వామి ఉమామహేశ్వర స్వామి ఆశీర్వాదము పొంది సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా సుఖముతో ఉండి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. జై గణేష్, జై జై గణేష్. తెలంగాణ ప్రాంతం లోపల సంగారెడ్డి జిల్లా రుద్రారం గ్రామం నందు గణేష్ గడ్డ అనే ఈ యొక్క స్థలం లోపల హైవే నెంబర్ 65 పైన స్వయంభు వెలిసిన సిద్ధి వినాయక స్వామి ఇక్కడ భక్తుల యొక్క కోరిన కోరికలు ఇస్తూ కొంగు బంగారమై విరాజిల్లుతున్న అనాది కాలం లోపలనే ఎంతో అభివృద్ధి చెందిన ఈ యొక్క దేవాలయము ప్రాముఖ్యత. భక్తులు ఇక్కడ స్వామివారికి 108 ప్రదక్షిణలు 11 వారాలు నిష్ఠతో చేసుకుంటే వారి యొక్క దీర్ఘకాలిక సమస్యలు ఏవిన్నా తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము. అలాగే ఈ యొక్క దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో వారి పర్యవేక్షణలో నడపడం జరుగుతుంది. కాబట్టి దీనికి కార్యనిర్వహణాధికారి గారి సూచనల మేరకే ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్క కార్యక్రమం జరుగును. ఇక్కడ స్వామివారికి ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతినిత్యం 12 గంటలకు స్వామివారికి రోజువారి కైకర్యాలు, ఉదయం 6 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకము, తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యము, ఆ తర్వాత 1 గంటకు గుడి మూసివేయబడుతుంది. ఆ తర్వాత తదుపరి 4 గంటలకు తెరిచి స్వామివారికి హారతి సేవ చేసి రాత్రి 7:30 మళ్ళీ మూయడం జరుగుతుంది. ఈ యొక్క దేవస్థానం యొక్క టైం టేబుల్స్.